పోసాని కృష్ణమూర్తి గారు అన్న ఆయన అసలు చాలా సైలెంట్ అయిపోయారు. అంతకుముందు చాలా బాగా వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? చిరంజీవి గారు కాలు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. బయటికే రావట్లేదు ఆయన. వాళ్ళు వచ్చి తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పి ఒప్పుకొని నాకు సినిమా వేషాలు ఇవ్వండి, నాకు సినిమా వేషాలు సినిమాలో భిక్ష పెట్టండి అనే పరిస్థితికి వచ్చాడు. అది అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా ఉంది కదా అని మనం అహంకారంతో ఉండొద్దు, లేదు కదా అని చెప్పి మనం ఇది ఉండొద్దు. మనం ఎదుటివాడికి విలువ ఇవ్వాలి, ఎదుటివాడికి వాల్యూ ఇవ్వాలి. మన విలువలతో రాజకీయం చేయాలి తప్ప ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాడు, ఈరోజు గన్మ్యాన్లు రారు, ఈరోజు మన వెనకాల వచ్చేది మన భార్య మన పిల్లలే. ఈజ్ అ లైఫ్ లాంగ్ ఈజ్ అ మన భార్య మన పిల్లలే. వీళ్ళు ఎవరు రారు. మా వెనకాల చంద్రబాబు గారు రారు, మా వెనకాల లోకేష్ గారు రారు, ఈ పవన్ కళ్యాణ్ గారు రారు. రేపు ఉదయం మాకు ఏమైనా మాకు జరిగితే యాజ్ పర్ లా, యాజ్ రూల్ పొజిషన్ ప్రకారం మాకు మేము తట్టుకునే విధంగా నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ కానీ, నా పిల్లలు కానీ ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎదుటి వాళ్ళు నోరుందో కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇష్యూస్ బేస్డ్ ఇన్ రాజకీయం మాత్రమే మాట్లాడాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాం, ఇప్పుడు ఫ్యామిలీల కోసం కూడా మాట్లాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎందుకంటే ఇష్యూస్ బేస్డ్ ఇన్ రాజకీయం. అది ఏ పార్టీలోనే ఉండొచ్చు. మనం మేబీ పార్టీకి అతీతంగా మన పార్టీలకు మాట్లాడాలి. ఈ తప్ప పార్టీలకు మనం అనుకూలంగా ఆ పార్టీలో ఉంటప్పుడు ఆ పార్టీ స్టాండ్ మాట్లాడాల్సి వస్తుంది. కనుక ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకే పోసాని కృష్ణమూర్తి ఆలిని చూడండి, ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడాడు, రియలైజ్ అయిపోయాడు, అర్థం చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బతినాడుకుంటున్నాడు, ఏదో క్యారెక్టర్లు తీసుకుంటాడు. మరి ఈయన అంత చాలా ఓవర్గా ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడాడు, అసభ్యకరంగా మాట్లాడాడు. అసభ్యకరంగా మామూలుగా కాదు, నోటు చిరంజీవి గారు వాళ్ళ మదర్ని కూడా మాట్లాడాడు. తప్పు కదా అది. అంటే వాళ్ళ మదర్ని మాట్లాడతాడు, మనకు మదర్ ఉందా లేదో తెలుసుకోవాలి. వాళ్ళ అక్కని మాట్లాడతాడు, మనకు అక్క ఉందా లేదో తెలుసుకోవాలి. వాళ్ళ చెల్లిని మాట్లాడతాడు, మనకు చెల్లి ఉందా లేదో తెలుసుకోవాలి. వాళ్ళ భార్యని మాట్లాడతాడు, మనకు భార్య ఉందా, పిల్లలు ఉన్నారా అని తెలుసుకోగలగాలి. ఈ ఒక్కసారి మనం అందరం తెలుసుకోగలిగితే ఈజ్ మొత్తం టోటల్గా ఇండస్ట్రీలో కూడా ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా మేబీ నేను పోసాని కృష్ణమూర్తి అని చెప్పట్లేదు, మేబీ ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టు మనం నోటుకు వచ్చినట్టు మనం యూట్యూబ్లో ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మీరు కెమెరా పెట్టారు కదా మాట్లాడడం కూడా ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కూడా నేను ఎందుకు బాధ అనిపించిందంటే సెటిలర్స్ ఆ రోజు అలాగే తింటారు, ఈ రోజు అలాగే రాత్రి 1 గంటకు మెసేజ్లు వస్తాయి, ఒరే మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అంతా అంటారు. ఇస్ నాకు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ టీఆర్ఎస్ ఇస్ ద ప్లేస్ డ్రామా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేస్తే ఆంధ్ర వాళ్ళందరూ మా బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ లేదు కాబట్టి మళ్ళీ మేమందరం దొంగల కింద లెక్క. ఈ ఆంధ్ర బిడ్డలే నీకు 25 సీట్లు ఇచ్చారు, ఈ ఆంధ్ర బిడ్డలో నీకు భిక్ష పెట్టారు, అక్కడే నీకు గెలిచారు. ఈ సెటిలర్స్ ఎక్కడుంటే అక్కడ మేయర్ సీట్ నీకు వచ్చింది. ఈ సెటిలర్స్ ఎక్కడుంటే అక్కడే నీకు ఎక్కడుంటే కేసీఆర్ గారికి అందరం కట్టారు. అంతేగాని మీ తెలంగాణ బిడ్డలు ఎవరో నీకు ఓటు కూడా వేయలే. ఈ ఆంధ్ర వాళ్ళే మొత్తం నీకు మేయర్ ఇచ్చినా, ఈ ఆంధ్ర వాళ్ళే నీకు సీట్లు ఇచ్చినా, ఈ ఆంధ్ర వాళ్ళే కుకటిపల్లి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈ మాగంటి గోపి గారు ఎక్కడ ఆంధ్ర వాడు కాదా? అరబుల్ గాంధీ గారు ఎక్కడ ఆంధ్ర వాడు కాదా? మొత్తం టోటల్గా మాధవ కృష్ణారావు గారు ఎవరండి? మరి వీళ్ళందరూ ఎవరండి? అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదండి. మేము ఆ రోజు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని ప్రేమించాం, రక్షించాం. ఆ గవర్నమెంట్ మాది తెలంగాణ, మేమందరం తెలంగాణ రాష్ట్రం మాది, అందరిది అనుకున్నామే తప్ప మేము విభజించి పాలించి ఏ రోజు చేయలేదు. కనుక దాన్ని కేసీఆర్ గారు అర్థం చేసుకొని, కేటీఆర్ గారు అర్థం చేసుకొని, హరీష్ రావు గారు అర్థం చేసుకుంటారా? లేదు అనుకుంటే 100% నేను ఈసారి మాత్రం ఒప్పుకునేది ఉండదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆంధ్ర ఓడు సత్తా, సెటిలర్స్ సత్తా చూపించడానికి రెడీగానే ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ని దానికి కూడా చెప్తున్నాం కదా. ఎందుకంటే మేము కూడా దానికి మేము సిద్ధంగానే ఉంటాం. మేము ఎప్పుడైతే మమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారో, తరిమి కొడుతున్నా అంటున్నారో, మేము కూడా దానికి సిద్ధంగా ఉంటాం. మాకు ఓటు హక్కు ఉంది ఇక్కడ, మేమే ఓటర్స్మే. కనుక మేము కూడా దానికి సమాధానం చూపిస్తాం. ఇంకా టైం ముందుగా దగ్గరికి వచ్చింది కదా, అప్పుడు మేము కూడా చూపిస్తాం. అంటే నీకు అవసరమైనప్పుడు ఆంధ్ర అవసరం కావాలి, ఇప్పుడు అవసరం లేనప్పుడు ఆంధ్ర కూడా జాగోనా? ఇది ఎంత దాకా కరెక్ట్? ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అర్థం చేసుకుంటారా? అది ఏం చెప్తారు? దానికి సమాధానం చెప్పకపోతే వితిన్ 15 days 10,000 మంది రమ్మని నిన్న ఎక్కడైతే పిలుపునిచ్చారో 10,000 100 మంది అయినా సరే, ఎక్స్ట్రా 100 మందినైనా పిలిపించి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక
మేము ర్యాలీ తీసి శాంతియుతంగా సీఎం గారిని కలిసి రాజద్రోహం కేసు పెట్టాల్సిందే, రాజద్రోహం కేసు పెట్టాల్సిందే. మీకు ఆయన వ్యక్తిగతం అనుకుంటే ఆయన పార్టీని సస్పెండ్ చేయాల్సిందే. అది ఎంత దాకా చేస్తారో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఐఎమ్ వెయిటింగ్.